వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహాంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ, అందులో క్రమంగా 37 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టాడు. అప్పుడు ఆ స్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు భయం చెంది విహ్వలుడయ్యి వినమ్రుడయ్యి అంజలి ఘటించి ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. త్వమాది దేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. హే అనంత రూప అంటే నీ యొక్క రూపానికి, నీ యొక్క విశ్వస్వరూపానికి అంతము అనేది లేదు. అటువంటి ఓ శ్రీకృష్ణమూర్తి, త్వం ఆదిదేవః, నువ్వు దేవతలకు కూడా మొదటి దేవుడు, ఆదిదేవుడు. అంటే సకల దేవతలకు కూడా కారణం. కేవలం దేవతలకే కాదు, సంపూర్ణ బ్రహ్మాండానికి సకల జీవకోట్లన్నిటికీ కూడా ఆది కారణమైనటువంటి ఏ పరమాత్మ. పురాణ పురుష, నీవు పురాణ పురుషుడు. అంటే నీ యొక్క స్వరూపంలో ఉపచయ అపచయములు, హెచ్చు తగ్గులు, వృద్ధి హ్రాసములు, పెరుగుట తరుగుట అనేటువంటి లేవు. మరియు పురుషుడు సకల పురములలో నివసించేటువంటి వాడు. సకల పురములు అనంటే, పురం అంటే పురః అగ్రే గచ్చతి ఇది పురః అంటే శరీరం. సకల శరీరాల్లో
నివసించేటువంటి వాడు. అంటే మనందరి శరీరాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నివసించేవాడు పరమాత్మ. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇందులో ఎవరున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పాలి. ఏం తల్లి, ఈ శరీరంలో ఎవరున్నారు అనుకుంటున్నారు? పరమాత్మే ఉన్నాడు ఇందులో. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. భగవంతుడు స్వయంగా 18వ అధ్యాయం చెప్తాడు. సకల హృదయాల్లో, సకల జీవుల యొక్క హృదయాల్లో నేనే ఉన్నాను అన్నాడు భగవంతుడు. ఆ పరమాత్మే మన హృదయాల్లో ఉండి, మన శరీరంలో ఉండి, మన శరీరాన్ని అంతటినీ నడిపిస్తున్నాడు కదా. కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు ఆదాన ప్రదానం చేసుకుంటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మాట్లాడగలుగుతున్నాము, అన్ని పనులు చేయగలుగుతున్నాం. ఎవరి యొక్క శక్తి చేత? పరమాత్మ యొక్క శక్తి చేత. ఎందుకు? పరమాత్మనే ఉన్నాడు ఇందులో కదా. ఇప్పుడు కరెంటు ఉందని మైకు మాట్లాడగలుగుతుంది, ఆ ఫ్యాన్ తిరుగుతుంది, లైట్లు వెలుగుతున్నాయి, మషిన్లు ఉంటే అవి నడుస్తున్నాయి. ఏది ఉంటే? కరెంటు ఉంటే. కరెంటు లేకపోతే అన్నీ ఎక్కడెక్కడ స్టాప్, ఏది పనిచేయదు. అట్లా ఈ శరీరంలో కూడా ఆ చైతన్యం ఉన్నది కాబట్టే ఈ చైతన్యము అన్ని వ్యవహారాలు చేస్తుంది. ఆ చైతన్యం లేకపోతే దీనికి ఏమంటాం మనం? ఏమంటాం? ఇందులో నుంచి చైతన్యం వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఏమంటాం? శవము అంటాం. అంతేనా? అది ఉన్నాడుగా, ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఇది శివునిలాగా పనిచేస్తుంది. అది లేకపోతే శవం. మరి ఇప్పుడు మనం ఏదైనా పని చేసామనుకో, గొప్ప పని చేసామనుకో, ఎవరు చేశారయ్యా ఈ పని అని అడిగినారు అనుకో ఎవరన్నా, అప్పుడు ఏమంటారు? నేను చేసినా అంటారు కదా. నేను చేసినా అండి అంటారు. నువ్వే చేసినావా? నిజంగా చెప్పు. నువ్వే చేసినావు, కానీ నేను అనే శబ్దానికి అర్థము మనం వేరే తెలుసుకుంటున్నాం. నేనంటే ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాం. అంతేనా లేదా? ఈ శరీరమే నేను అనుకుంటున్నాం, కానీ చేసింది శరీరం కాదు. శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి చేసింది. అది ఉంటేనే చేసింది శరీరం. అది లేకపోతే ఇదేం చేస్తుంది? అంతే కదా. మరి చేసింది ఎవరు? శరీరమా? కాదు, చైతన్యం చేశారు. ఇప్పుడు మీరు ఇక్కడికి నడిచి వచ్చారు కదా, వింటున్నారు, ఇక్కడ యజ్ఞం చేశారు, ఇదంతా ఎవరు చేశారు? శరీరం వస్తుంది అక్కడి నుంచి? శరీరం రాదు. చైతన్యం ఉంటే శరీరం వచ్చింది. కాబట్టి ఆ చైతన్య శక్తికే ఏమంటారు? ఆత్మ, పరమాత్మ, దేవుడు అని అంటాం. మనం అనేక పేర్లు పెట్టుకుంటాం. కాబట్టి అతడు ఉన్నాడనే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ పురం అంటే శరీరం. ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి అతనికి పురుషుడు అనాలి. పురుషుడు అంటే మీరేమని అర్థం చేసుకుంటారు? గడ్డాలు మీసాలు ఉన్నవానికి పురుషుడు అంటారు, అంతే కదా. అట్లా కాదు. స్త్రీ శరీరం ఉండని, పురుష శరీరం ఉండని, పశు శరీరం ఉండని, పక్షి శరీరము, దేవ శరీరము, రాక్షస శరీరం, ఎవరైనా ఉండని, శరీరము అన్నప్పుడు అది పురము అనబడుతుంది. అందులో ఉన్నది చైతన్యము పురుషుడు. స్త్రీ శరీరంలో కూడా పురుషుడే ఉన్నాడు, పరమాత్మనే ఉన్నాడు. మరి మనం అనుకుంటున్నాం కదా, నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని, ఇట్లా భేదభావం ఉన్నది కదా మనలో. అంటే శరీరము, స్త్రీ శరీరం అంటే స్త్రీ అనుకుంటారు, పురుష శరీరం అంటే పురుషుడు అనుకుంటాడు. కానీ అందులో ఉన్న చైతన్య శక్తికి స్త్రీ పురుష భేదం లేదు. అందరిలో ఉన్నది ఒకటే చైతన్యం. స్త్రీలో ఉన్నది అదే శరీరం, అదే చైతన్యం. పురుషుల్లో ఉన్నది అదే చైతన్యం. పశువులో ఉన్నది అదే చైతన్యం, పక్షులో ఉన్నది అదే, అన్నిటిలో ఉన్నది అదే చైతన్యం. చైతన్యంలో భేదం లేదు. శరీరాల్లో భేదం ఉంది, స్త్రీ పురుష భేదం ఉంది, కానీ చైతన్యంలో భేదం లేదు. మీరు ఆభరణాలన్నీ చేసుకుంటారు కదా, కొన్ని ఏమంటారు? లక్ష్మీహారం ఉంటాయా? లక్ష్మీహారాన్ని ఉంటాయి. ఇంకా ఏవేవో చేసుకుంటారు. కమ్మలకి కమ్మలు అంటారు, బుట్టాలు అంటారు, ఏవేవో ముక్కు పువ్వు ఏవేవో చేసుకుంటారు కదా. ఇప్పుడు అన్ని దేంతో తయారు చేస్తారు? దేంతో తయారు చేస్తారు? బంగారం. అన్నిట్లో ఏమున్నది? బంగారమేనా? మరి పేర్లు వేరు వేరు ఉన్నాయా లేదా? వాటికి ఆకారాలు వేరు వేరు ఉన్నాయా లేదా? కానీ అన్నిట్లో ఉన్నది బంగారమే. అట్లా స్త్రీలో ఉన్నది చైతన్యమే, పరమాత్మనే. పురుషుల్లో ఉన్నది పరమాత్మనే. పశుపక్షాలలో ఉన్నది పరమాత్మనే. అన్నిట్లో ఉన్నది ఒకటే ఒక చైతన్యం, ఒకే దేవుడు, అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఉన్నాడనే మనం అన్నీ చేస్తాం. మరి ఇంకా లోతుగా విచారం చేస్తే నేను అనేటోళ్ళు ఎవరు? వాస్తవంగా ఆ పరమాత్మనే. మరి ఇప్పుడు నేను అనేటోడు ఎవడు? మీరు అంటున్నారు కదా నేను అని. ఎవడు? పరమాత్మనే. అయితే నేను పరమాత్మనే అనే జ్ఞానం లేదు మనకు, అంతే. జ్ఞానం లేదు, ఉన్నది పరమాత్మనే. కానీ అది తెలుసుకోవడానికే మనకు సత్సంగాలు, భగవద్గీత పారాయణం, చింతన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఉండేటువంటి, హెచ్చు తగ్గులు లేనటువంటి, సకల శరీరాల్లో ఉండేటువంటి ఆ
ఆ పురుషుడే పురాణ పురుషుడు. విశ్వస్య అంటే ఈ ప్రపంచానికి త్వం పరం నిధానం, ఈ ప్రపంచానికి అంతటికి కూడా నిధానము, ఆధారము, ఆశ్రయము ఎవరు? పరమాత్మ. మరియు వేత్త అంటే సమస్తమును తెలుసుకునేటువంటి వాడు. వేద్యంచ జ్ఞానులచే ఎరగదగినటువంటి వాడు. పరంధామచ పరమ పదమును నీవే అయి ఉన్నావు. ఈ విశ్వమంతయు కూడా త్వయ నీ చేత తతం అంటే వ్యాప్తమే ఉంది. ఎట్లా ఆభరణాల్లో మొత్తం బంగారమే వ్యాప్తమై ఉన్నదో, అంత బంగారమే ఉన్నదో ఆభరణాల్లో, అట్లా ఈ జగత్తంతా పిండ బ్రహ్మాండాలు, మన శరీరాలు, ప్రతి వస్తువు, ఇట్లాంటి జడ వస్తువులు, రాయి రప్ప మొదలైనటువంటి వస్తువుల్లో కూడా ఆ పరమాత్మనే ఉంది. అది మనం మొక్కుతామా లేదా? రాళ్ళకు మొక్కుతామా లేదా? రాయికి రప్పకు మొక్కుతామా లేదా? చెట్టుకు చేమకు పుట్టకు మొక్కుతామా లేదా? ఎందుకని మొక్కుతాం? అందులో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం మొక్కుతున్నాం. అంటే మనకు అర్థమైంది, అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు, అణువణువులో కూడా ఉన్నాడు అని మనకు తెలుసు, అందుకని మొక్కుతున్నాం. కాబట్టి పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుసుకోవాలి. వాయుర్యమోగ్నేర్వరుణస్య శంఖః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. త్వం వాయు, నీవు వాయు రూపంలో ఉన్నావు కదా. ఇప్పుడు మనం పీల్చుకునేటువంటి గాలి ఎవరు? పరమాత్మనే. అగ్ని, అగ్ని కూడా పరమాత్మనే. వరుణ, మరి వరుణదేవత అంటే జలదేవత, జలము కూడా పరమాత్మనే. ప్రజాపతి సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ ఎవరు? అతడు పరమాత్మనే. ప్రపితామహ, ఆ బ్రహ్మకు కూడా తండ్రి అయిన వాడు ఎవరు? పరమాత్మ. ఎందుకు? బ్రహ్మను కూడా సృష్టించింది ఆ పరమాత్మనే. అటువంటి తే నీకు సహస్రకృత్వ 1000 మార్లు నమః అస్తు నమస్కారము. పునః చ భూయ, మళ్ళీ మళ్ళీ నమస్కారము అంటాడు. పరమాత్మనే ఈ పంచభూతాల రూపంలో ఉన్నాడు. వాయు రూపంలో తానే ఉన్నాడు, ఆకాశ రూపంలో తానే ఉన్నాడు, అగ్ని రూపంలో తానే ఉన్నాడు, జల రూపంలో తానే ఉన్నాడు, ఈ పృథివీ రూపంలో తానే ఉన్నాడు, అణువు కూడా తానే ఉన్నాడు. తాను లేని వస్తువు అనేది లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని చెప్పిన ప్రకారంగా నాకంటే వేరుగా ఏది కూడా లేదు అని తెలుసుకోవాలి. ఒక చిత్రకారుడు, ఒక చిత్రలేఖకుడు ఒక పటం మీద, ఒక వస్త్రం మీద మంచి బొమ్మలు గీశాడు, మంచిగా పెయింటింగ్ చేశాడు. ఇప్పుడు ఆ బొమ్మలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ పటం మీద ఉన్నాయి, అంటే ఆ వస్త్రం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ బొమ్మలు వస్త్రం కంటే వేరుగా ఉన్నాయా? బొమ్మలు వస్త్రం కంటే వేరుగా ఉంటే ఒక బొమ్మను ఆ వస్త్రం నుంచి వేరు చేసి తీయాలి. మనం తీయగలుగుతామా? ఆ బొమ్మను ఆ వస్త్రం నుంచి, ఆ పటం నుంచి వేరు చేయగలమా? తీస్తావా? బొమ్మను బయటకు తీయలేవు. అంటే ఆ వస్త్రానికే కొన్ని రేఖలు గీసాడు, రేఖలు గీతలు గీసి ఒక బొమ్మగా ఒక ఆకారాన్ని ఇచ్చాడు. అంతేగాని ఉన్నది వస్త్రమే, వస్త్రం కంటే ఏమీ లేదు. రంగులు వేశాడు అంతే, ఉన్నది మాత్రం వస్త్రమే. మనం చూసేది వస్త్రాన్నే, అవి వస్త్రం కంటే వేరే లేవు. అట్లా మీరు కళలు కంటారా? స్వప్నాలు కనపడతాయా మీకు? ఏమేమి స్వప్నాలు కనపడతాయి చెప్పరు? ఏవి కూడా కనపడతాయి. ఇదే కనపడుతుందని ఏం గ్యారంటీ కదా? మనమేమో సంకల్పం చేసి పడుకుంటామా? ఈ రోజు నాకు ఈ స్వప్నం పడాలి అని సంకల్పం చేసి పడుకుంటామే. ఒకవేళ సంకల్పం చేసి పడుకుంటే కనపడతాయి? ఏదో కనపడుతుంది, ఏమేమో కనపడతాయి. ఎక్కడ కనపడతాయి అవన్నీ? బయటనా? మనలోనే కనపడుతున్నాయి కదా. అవి మనలోనే కనపడుతున్నాయి, మన యందే మన లయమైపోతున్నాయి. లేవగానే ఎక్కడెక్కడ కనపడకుండా పోతున్నాయి. ఎక్కడ పోయినాయి? ఎక్కడైనా పోయినాయా? ఎక్కడ పోలే, మనలోనే పుట్టినాయి, మనలోనే ఉన్నాయి, మనలోనే లయమైపోయి. మరి అవన్నీ రూపాలు ఎట్లా కనపడ్డాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మనమే సృష్టించుకొని మనమే ఆయా రూపాల్లో, మనం అన్ని రూపాల్లో మనమే అయినాం. అక్కడ మనకంటే వేరే లేవు. ఆ పశు పక్షి క్రిమి కీటక మనుష్య మొదలైన అనేకమైనటువంటి పదార్థాలు, చెట్లు చేమలు నది పర్వతాలు అన్నీ కనపడతాయి. అన్ని రూపాల్లో మనమేనో, అన్నిటిని చూసేది కూడా మనమే. అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకుంటామా లేదా? ఎవరి ముఖం చూస్తాం? మన ముఖాన్నే చూసుకుంటాం. మరి అక్కడ కనపడేది ఎవరు? మనమే. చూసేది ఎవరు? మనమే. చూసేది మనమే, చూడబడేది మనమే. అది మనమే, ఇది మనమే. అట్లా స్వప్నంలో కూడా కనపడేదంతా కూడా మనమే,
చూసేది కూడా మనమే. మళ్ళీ లేచిన తర్వాత మనం ఒక్కలమే ఉంటాం, అవన్నీ పోతాయి, అవన్నీ కనపడకుండా పోతాయి, మళ్ళీ మిగిలేది మనం ఒక్కలమే. అట్లా ఈ జగత్తంతా కూడా పరమాత్మనే వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మనే దీనికి ఆధారం ఉన్నాడు. ఆ పరమాత్మనే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాడు. అతనికంటే వేరే ఒకరు లేరు. అంటే ఉన్నదంతా ఒకే ఒక పరమాత్మ, దానికంటే వేరే ఏమీ లేదు. అలా కుమ్మరివాడు అనేకమైనటువంటి పాత్రలు చేస్తాడు. కుండ, ముంత, మూకుడు, పూజ, ఏవేవో అన్ని పాత్రలు తయారు చేస్తాడు మట్టితోని. ఆ అన్నిటిలో ఉన్నది ఏంటిది? ఏమున్నది అన్నిటిలో? మట్టే. మట్టి కంటే వేరే ఉందా? ఏమీ లేదు, ఉన్నదంతా మట్టే. అట్లా ఈ జగత్తులో నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు, పశువు, పక్షులు అన్నీ కనపడుతున్నాయి వేరువేరుగా, అని అన్నిటిలో ఉన్నది ఒకే ఒక పరమాత్మ. అది గుర్తించాలి మనం. అటువంటి పరమాత్మకు వేలాది నమస్కారాలు అంటాడు అర్జునుడు. ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మనే ఉన్నాడు. మరి ఎవరికి నమస్కారం చేసినా ఆయనకే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అది ఎవరికి నమస్కారం చేసినా ఆ నమస్కారం ఎవరికి చెందుతుంది? పరమాత్మకే చెందుతుంది. అందుకని అన్ని రూపాల్లో ఉన్నటువంటి హే పరమాత్మ నీకు నమస్కారము అని అంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు మనం విచారం చేయాలి. అందరిలో ఉన్నది పరమాత్మే కదా. పాములో ఉన్నది ఎవరు? పాములో ఉన్నది ఎవరు? సింహంలో ఉన్నది ఎవరు? కుక్కల్లో ఉన్నది, ఆవులో ఉన్నది, మనలో ఉన్నది ఒకటే కదా. మరి ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, మన పగవాడు ఉన్నాడు, అందులో ఉన్నది ఎవడు? పరమాత్మనే. మరి నీలో ఉన్నది ఎవడు? మరి ఇందులో నువ్వే ఉన్నావు కదా. ఇందులో నువ్వే. అన్నిట్లో ఉన్న పరమాత్మ ఒకటే కదా. మరి నీలో ఉన్నది వానిలో ఉన్నది ఒకటే కదా. మరి ఇప్పుడు ఎందుకు ద్వేషించాలి ఒకరినొకడు ఎందుకు ద్వేషించుకోవాలి? నేను చంపుతా చూడా అంటాడు ఒక్కొక్కడు. పగవాళ్ళు ఏమనుకుంటారు? చంపి తీరుతా అంటాడు. ఇప్పుడు ఎవరు చంపుకున్నట్టు? ఒకవేళ చంపాడు అనుకోవాలి, ఇప్పుడు ఎవరిని చంపినట్టు? తనను తానే చంపుకున్నట్టు. ఎందుకు? అందులో వాడే ఉన్నాడు, ఇందులో వీడే ఉన్నాడు. అందుకని ఈ దృష్టి కనుక మనకు వచ్చినట్లయితే ఎవరి యందు కూడా కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష్య అనేది కలుగదు. ఆ దృష్టి రావాలి మనకు. అందులో ఉన్నది ఒకటే కదా, అందులో ఉన్నది కూడా నేనే కదా, మరి వాడిని ఎందుకు కోపగించాలి, వాడిని ఎందుకు ద్వేషించాలి అనేటువంటి దృష్టి మనకు రావాలి. అప్పుడు ఇక తగాదాలు ఉండవు. ఉంటాయా తగాదాలు? జగడాలు, తగాడాలు, లడాయిలు, కొట్లాటలు ఏవి ఉండవు. ఆ దృష్టి లేకనే కదా భేదభావం చేత వాడు వేరే వీడు వేరే, వాడు నాకు పగవాడు అని ఈ విధంగా భేదభావం చేత ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. కానీ అంతా పరమాత్మ ఉండదని తెలిసిన తర్వాత ఈ అనర్థాలు జరగడానికి అవకాశమే లేదు. అన్నీ సమసిపోతాయి. ఆ దృష్టి రావాలి మనకు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. హే కృష్ణ, తవ ఇదం మహిమానం అజానత, నీ యొక్క ఈ మహాత్మ్యాన్ని, నీ యొక్క ఈ వైభవాన్ని, నీ యొక్క ఐశ్వర్యాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని తెలియజాలక నేను ప్రమాదాత్ అంటే అలక్ష్యము చేత, ప్రమాదం చేత తెలియక ప్రణయేన వాపి చిరపరిచయం చేత గాని సఖా ఇతి సమాన వయస్కుడవని మత్వా తలంచి హే కృష్ణ హే యాదవ అని నిన్ను అలక్ష్యముగా ఆలోచింపక ఏ వాక్యాలు నేను ఇంతదనక నీతోని పలికినానో వాటిని అన్నిటిని కూడా నన్ను క్షమించు అంటాడు. ఇంత దగ్గర కృష్ణుని ఏమనుకున్నాడు అర్జునుడు? మా బావ అనుకున్నాడు. అంతేకాదు, మా బావ అంటే అర్జునుని యొక్క తల్లి పృథ, ఎవరు? కుంతీదేవి. ఆ కుంతీదేవికి సోదరుడు వసుదేవుడు, ఆ వసుదేవుని కుమారుడు కృష్ణుడు. ఏమవుతాడు? బామ్మరిది అంటారా, బావ అంటారా, ఏమంటారు? అమ్మ యొక్క అన్న కొడుకు ఏమంటారు? మన అమ్మ అన్న కొడుకు. బావ మరిది అంటారా, బావ అంటారా? ఏదో అనుకోండి కదా. నేను ఇట్లా అనుకున్నా, ఇంత దగ్గర నువ్వు నా బావవో అనుకున్నా, లేదా నా మిత్రుడవో అనుకున్నా, నా స్నేహితుడవో అని అనుకొని స్నేహితుని ఎట్లా మాట్లాడుకుంటారు? ఒక పరస్పరం స్నేహితులు మాట్లాడుకుంటారు అనుకో, అరే తూరే అని మాట్లాడుకుంటారా లేదా?
అవి అట్లా నేను అవహేళనగా మాట్లాడిన ఇంత దగ్గర అంటే అర్జునుడు అరే తూరే అని ఏం అనలేదు. కాకపోతే కొంచెం క్లోజ్గా స్నేహితులు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, క్లోజ్గా ఉంటారు అన్నమాట. అట్లా ఏమన్నా మాట్లాడేది వినోదంగా. అట్లా అవహేళనల చేత నేను మాట్లాడినా అందుకని నన్ను క్షమించు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తెలిసింది కదా, అతడు విశ్వరూపాన్ని చూపెట్టేసరికి అతడు అమ్మా సామాన్యుడు కాదు, ఇతడు భగవంతుడు ఉన్నాడు, సకల రూపాలలో కనపడుతున్నాడు అంటే ఇతడు నా బావ కాదు, పరమాత్మ ఉన్నాడు. అటువంటి పరమాత్మకు నేను బావ అని, స్నేహితుడని, క్లోజ్గా ఏవేవో తూలనాడినట్టుగా అలక్ష్యం చేత నీతో నేను మాట్లాడినా అందుకని ఏ పరమాత్మ నన్ను క్షమించు అంటాడు. అంతే కదా, తెలియనంత వరకు ఏవేవో మాట్లాడతారు, తెలిసిన తర్వాత అబ్బో ఇట్లా ఉంటాడని నేను అనుకోలేదు అంటారు కదా. కొందరు మహాత్ములతో కూడా ఈ గృహస్థులు సామాన్యులు ఏదో చులకనగా మాట్లాడతారు. కావచ్చు ఏదో అట్లా తిరుగుతాడు కావచ్చు, ఈ కాషాయ బట్టలు వేసుకొని సాధువులు అట్లా ఏదో తిరుగుతారు, పని పట్టలు లేక పని శాతగాక సోమరిపోతులై తిరుగుతారు అని అనుకుంటారా లేదా? మీరు అనుకోరు కానీ కదా. కానీ చాలామంది చులకనగా భావిస్తారు. కానీ అతని ద్వారా జ్ఞానబోధన విన్న తర్వాత అరే బాబురే మేమేమో అనుకున్నాం కానీ అబ్బో తప్పు మేము అనుకున్నాం కానీ తప్పు, అట్లాంటి వాడు కాదు, చాలా గొప్ప మహాత్ముడు, అటువంటి వాడితో ఆ విధంగా మాట్లాడేది కాకుండే అని వెనకసరి పశ్చాత్తాపడతారు. తెలియనప్పుడు ఏదో మాట్లాడతారు, కానీ తెలిసిన తర్వాత పశ్చాత్తాపడతారు. అట్లా ఇక్కడ కూడా భగవంతుణ్ణి ఇంత దగ్గర ఏదో నా సఖుడు, నా మిత్రుడు అనుకున్నాను, కానీ అటువంటి వాడు కాదే, ఇతడు సాక్షాత్ పరమాత్మ అని పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పుకుంటున్నాడు, నన్ను క్షమించు అంటున్నాడు. హే అచ్యుత, హే కృష్ణమూర్తి, విహార శయ్య ఆసన భోజనేషు. విహారం అంటే ఏదో మనం అట్లా కొంచెం తిరిగి వస్తాం పదా అని పోతారు కదా మిత్రులు, ఉద్యానవనానికి గార్డెన్కు పోతారు కదా. అట్లా విహారంలో చలాకీగా మాట్లాడుకుంటూ పోతారు. మరి శయ్య పడుకున్నప్పుడు కూడా ఒక దగ్గర పడుకుంటారు, ఏవేవో మాట్లాడుకుంటారు అన్నీ. మరి ఆసనం కూర్చున్నప్పుడు కానీ, మరి భోజనం చేసేటప్పుడు కానీ నువ్వు ఇంత వేసుకో, నువ్వు ఇంకెంత వేసుకో అని ఓలగోలు ఒకరి పల్లెం నుంచి ఒకరి పల్లెంలోకి వేసుకుంటారు వినోదంగా, చలాకీగా. కానీ ఇవన్నీ కూడా చేయదగినవి కాకుండే, నేను ఈ విధంగా చేసేవాడను కాకుంటే మంచిగా ఉండేది, కానీ చేశాను అందుకని నేను క్షమించుంటాడు. ఏకహ ఒక్కడవుగా ఉన్నప్పుడు కానీ అథవా సమక్షం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కానీ అట్లు అవమానం కలుగునట్లుగా అపహాసార్థం పరిహాసమునకైనా అసకృత అసి అనేక మార్లు నిన్ను అవమానించినట్లుగా చలాకీగా నీతో మాట్లాడినాను. హే కృష్ణ, అప్రమేయమైనటువంటి అంటే ఏ ప్రమాణానికి కూడా నువ్వు తెలియబడినటువంటి ఇంద్రియాలకు కానీ, మనస్సుకు కానీ, బుద్ధికి కానీ, ఏ సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశముల చేత కానీ తెలియబడేటువంటి వాడు కావు. అటువంటి వాడైనటువంటి నిన్ను అహం నేను మాట్లాడినాను, హేళనగా మాట్లాడినాను, అందుకని క్షమించు అంటాడు. తర్వాత పితాసే లోకస్య చరాచరస్య తమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. హే అప్రతిమ ప్రభావ అంటే నీకు సమానమైనటువంటి ప్రభావవంతులు, తేజోవంతులు ఎవరు కూడా లేరు. అటువంటి హే కృష్ణ, త్వం అస్య చరాచరస్య నీవు ఈ చరాచర సంపూర్ణ జగత్తంతటికి కూడా లోకస్య ప్రపంచానికి పిత, నువ్వు పిత ఉన్నావు, తండ్రి ఉన్నావు. ఎందుకంటే సమస్త లోకాలన్నీ కూడా నీ నుండే వెలువడినాయి కాబట్టి సమస్త లోకాలకు నీవే తండ్రి ఉన్నావు. మరి పూజనీయుడు ఉన్నావు. గురువు కూడా నీవే. గరీయాన్ శ్రేష్ఠుడమైనటువంటి నీవు ఉన్నావు. లోకత్రయే అపి 3 లోకాల్లో కూడా నీతో సమానమైనటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ లేడు. పరమాత్మకు సమానమైనటువంటి వస్తువు ఉందా? సమానమైనటువంటి పురుషుడు ఉన్నాడు ఎవడైనా? లేడు. సమానమైన వాడే లేకపోతే అధికమైన వాడు ఉంటాడని చెప్పుటకు ఆస్కారమే లేదుగా. కాబట్టి నీతో సమానమైనటువంటి వస్తువు కానీ వ్యక్తి కానీ లేడు, నీకంటే అధికమైనటువంటి వాడు కూడా లేడు. నువ్వే సర్వశ్రేష్ఠుడవు, నువ్వే సర్వాధికుడవు, నీవే పరమ పూజ్యుడవు.
అటువంటి కృష్ణ నీకు నమస్కారము, నన్ను క్షమించు అంటాడు. తస్మాత్ అందుకని తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియయ్యార్హసి దేవ సోఢుం. తస్మాత్ అంటే కాబట్టి, అందువల్ల, అహం నేను, కాయం అంటే శరీరమును, ప్రణిధాయ అంటే క్రిందికి వంచి సాష్టాంగముగా, ప్రణమ్య నమస్కరించి, ఈశం ఈఢ్యం ఈశ్వరుడమైనటువంటి నిన్ను స్తుతిస్తున్నాను. స్తుతించుటకు యోగ్యమైనటువంటి నిన్ను తాం ప్రసాదయే క్షమింప ప్రార్థించుచున్నాను. హే దేవా, ఓ స్వామి, పుత్రస్య పిత ఇవ, కొడుకు తప్పు చేస్తే తండ్రి ఏ విధంగా క్షమిస్తాడో ఆ విధంగా నన్ను క్షమించు అంటాడు. అలా క్షమిస్తాడా లేదా తండ్రి కొడుకును? ఇక్కడ సొంత కొడుకే కదా, క్షమించకపోతే మరి ఎక్కడ పోతాడు వాడు? అందుకని క్షమించాల్సిందే. ఎన్ని తప్పులు చేసినా తండ్రి క్షమిస్తాడు. వాడు దొంగతనమే చేసిండు అనుకో, దొంగ ఉన్నాడు అనుకో, ఎదుటివాడు తన కొడుకును ఎవడన్నా దొంగ అంటే వానికి సహనం అవుతుందా తండ్రికి? నా కొడుకును దొంగ అంటావా నువ్వు అంటాడు. సహనం కాదు, ఎందుకంటే కొడుకు వాత్సల్యం, మోహం ఉంటుంది. అట్లా ఒక తండ్రి ఏ విధంగా కుమారుణ్ణి క్షమిస్తాడో అదే విధంగా నువ్వు నన్ను క్షమించు అంటాడు. సఖ్యుహు సఖా ఇవ ప్రియాయా ప్రియ ఇవ. ఒక మిత్రుడు తప్పు చేస్తే మరొక మిత్రుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. పోన్లేరా, మళ్ళీసారి అట్లా చెయ్యకురా అంటాడు కదా మిత్రులైతే. ఇక ప్రేయసి ప్రియులు, భార్యాభర్తలు విన్నారనుకోండి, అప్పుడేం అదంతా మీకు ఎరికే కదా, ఇక్కడ ఏం చెప్పేదేమో. ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఇంకోళ్ళు ఏం చేస్తారు? ఇక అయితే ఏం చేస్తామో అంటారు. అంతేనా లేదా? భార్య తప్పు చేస్తే భర్త క్షమిస్తాడు, భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుంది. భర్త బాగా తాగి వచ్చిండు అనుకో, తూలుతూ అటు ఇటు తూలుతూ వచ్చిండు అనుకో ఇంట్లోకి, మీరు ఏమంటారు? మీ వ్యక్తిగతంగా చెప్పు. తాగి వచ్చిండు అనుకో మీ మొగుడు, అప్పుడు ఏమంటారు మీరు? నీ నోట్లే మన్ను వాడా, తాగి వచ్చినావు అంటారా? ఏమంటారు కదా? ఏమన్నా కానీ కట్టుకున్నాం కదా, ఇక కుడవాలి అంటారు కదా. కట్టుకున్నందుకు కుడవాలి అంటే అనుభవించాలి అని చెప్పి ఇక మనకి ఇంత చింతపులుసో లేదంత పెరుగో తాగిపిస్తారా? అట్లా పండబెడతారా? తాగిపిస్తారా? నేను పండబెడతారు, తాగిపిస్తారు. ఏం తాగిపిస్తారు? మరింత సరాయి తాగిపిస్తారా? ఏం తాగిపిస్తారు? పులుసు, చింతపులుసు లేదా పెరుగు లేదా నిమ్మరసం తాగిపిస్తే ఏమవుతుంది? ఆ తాగిందంతా దిగిపోతుంది కదా, అప్పుడు మన మనిషి అవుతాడు. అయినా కానీ కోప్పడతారా? కోప్పడకుండా ఉంటారేమి. కానీ సర్వతాయిగా నువ్వు బయటకు వెళ్ళిపో అని తలుపులు పెట్టుకుంటారేమి మీరు? బయటకు నెట్టేసి తలుపులు పెట్టుకుంటారా? ద్వారం మూసేస్తారా? ఇక అయితే ఏం చేస్తాము, ఇక తాగి వచ్చాడు అని చెప్పి ఏదో ఇంత ఇక మనకి ఇంత ఉపచారం చేస్తారు, ఇంత పక్కేసి పండబెడతారు. ఇక పండుకో, బాగా దాగి వచ్చినావు కదా. ఇక ఏమేమో అంటారు కానీ అవన్నీ నేనెందుకు అనాలి? కానీ మీరు అంటారే కదా, ఇక నేనెందుకు అనాలి కదా. క్షమిస్తారు. ఏం చెప్తారు? భార్యాభర్తలు ఒకరు తప్పు చేసినా ఒకరు క్షమిస్తారు. అట్లా అది ఇక్కడ సంపూర్ణ బ్రహ్మాండానికే పిత తండ్రి ఉన్నాడు. మరి అటువంటి వాడు మనల్ని క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. అయితే ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడని మరొక తప్పు ఎక్కువ చేసేదా? ఎన్ని చేసినా కానీ క్షమిస్తాడు కదా అని చెప్పి మరొక తప్పు ఎక్కువ చేసేది. అట్లనా తాత్పర్యం? అట్లా కాదు. ఒకసారి తప్పు చేసినాం కదా, ఆ తప్పును మనకు ఆ తండ్రి చూపెడతాడు. అరే నువ్వు ఈ తప్పు చేసినావు, ఇట్లాంటి పనులు మళ్ళీ చేయకు అన్నప్పుడు మనం దాన్ని సరిదిద్దుకోవాలి. అటువంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలన్నమాట. అంతే కదా. మారితేనే మనిషి, లేకపోతే వాడే మనిషి. మారితేనే మనిషి అంటారు. లేకపోతే పశువు. ఇప్పుడు ఒక దొంగ పశువు ఉన్నదనుకో, అది ఎవరి చేనులోనో పడింది, పొలంలో పడింది, ఆ వరి చేనో అది మొక్కజొన్న చేనో ఏదో పాడు చేసింది. అప్పుడు ఆ యజమాని దాన్ని కొడతాడు, కోపం వచ్చి కొడతాడు. ఎందుకంటే వాడి చేను పాడు చేస్తే వాడు ఊపుకుంటాడా? వాడొచ్చి వీణు కొడతాడు. అందుకని వీడేం చేస్తాడు? పశువును కొడతాడు. కొట్టిన తర్వాత ఆ పశువు ఇక నేను మళ్ళీ చేనులోకి పోను అంటదా? పోకుండా ఉంటుందా? మళ్ళీ సమయం దొరికిందంటే మళ్ళీ పోతుంది. అంటే అది మారదు, తన స్వభావాన్ని మార్చుకోదు. కానీ మనిషి అయిన వాడు మార్చుకోవాలన్నా వద్దా? వాళ్ళు మార్చుకోలేదనుకో, అప్పుడు ఏమనాలి? వానికి ఏమనాలి? పశువే అనాలనా? ఏమనాలి? పశువు తన స్వభావాన్ని మార్చుకోదు,
మరి వీడు కూడా స్వభావాన్ని మర్చుకోకపోతే వీనికి ఏమనాలి? పశువు అనాలి అంతే. అట్లా అనుకుని మీరు అనుకోవాలి మనం కదా. ఇప్పుడు నీ మొగడే తాగి వచ్చిండు అనుకో, ఏం ఇట్లా తాగి వస్తావా అట్లా ఇట్లా అని కోప్పడు. మళ్ళీ తెల్లారి మళ్ళీ తాగి వచ్చిండు అనుకో, ఏం దున్నపోతువా పశువువా అని అంటారా మీరు? అవో అంటారంట కదా. అనొద్దు తప్పు. భర్త అంటారా? అయ్యో రామా, ఎందుకంటే కట్టుకున్న భర్త అండి, అతనికి అట్లా అంటే బాగుండదు. ఏదో కొంచెం కోపగించినట్టు మాట్లాడాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, మార్పించాలి. ఆ పని మీ చేతిలో ఉంటుంది. మరొకటి వాడికి మనిషి అనవద్దు, ఇక ఏమనాలి అని వానితో అనవద్దు, మనం అనుకోవాలి. నువ్వు మనిషివి కాదురా అనవద్దు కదా, మనం అనుకోవాలి, అంతేగాని వాళ్ళతో అనవద్దు. అట్లా మార్చాలి, ఏదన్నా ప్రయత్నం చేసి మార్చాలి కదా. రోజు ఒక యాపిల్ తినబెట్టుండ్రి, లేదా రోజు ఒక ఏమి సీతాఫలాకు ఇంకంతేనా, అందులో ఏం లేదు. మీరు కూరగాయ చేస్తారు కదా, మీరు అందరు బాగా వినండి. తాగుబోతోడు ఉంటే మనకి తాగుడు బంద్ చేయాలంటే ఉపాయం చెప్తున్నా. మీరు కూరగాయలు చేస్తారు కదా, కూరగాయలు చేసేటప్పుడు అందులో సీతాఫలాకు ఉంటుంది కదా, ఆ సీతాఫలాకు రోజు ఒకటి అందులో వేసి కూర వేసి తినబెట్టుండ్రి. అంటే కూరగాయల్లోనే మీరు వండేటప్పుడు అందులోనే వేయండి. తిను మీరు కూడా, మీకు కూడా బంద్ అయితే ఏమైనా అలవాటు ఉంటే కదా. ఏమి అయితే మనం తింటే మనకేమీ హాని లేదు, మనకేమీ హాని కలిగేది. అతడు మారిపోతాడు. రోజు కూరగాయ చేసేటప్పుడు ఒక సీతాఫల ఆకు అందులో వేసి వంట చేయండి. ఆ ఆకు అతడు తినేలాగా వేయండి అందులో, అది మీరు తినకండి. దాన్ని ఆ ఆకు మాత్రం అతనికి ఇవ్వండి. ఏమనంటే ఏదో ఆకుకూరలు వేసినాము, ఆ వంట చేసినామని చెప్పండి. ఏదో చెప్పడానికి వస్తుంది కదా. లేకపోతే దాన్ని మంచిగా కత్తిరియండి, మంచిగా దాన్ని చూర్ణం చేసి మంచిగా చిన్నగా కత్తిరించి వేయండి. ఇక తీసిపేయడానికి వీల్లేక అట్లా చేస్తారంటే కొన్ని రోజుల వరకు ఆ తాగుడు మానేస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా కానీ ఒకరు క్షమించుకుంటారు. అదేవిధంగా ఏ కృష్ణ నన్ను క్షమించు అని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం అంటే మునుము ఇంతకు పూర్వము ఎప్పుడు కూడా చూడనటువంటి ఇటువంటి విశ్వరూపం అర్జునుడు కూడా చూడలేదు, ఇంకా ఎవరు కూడా చూడలేదు. అటువంటి విశ్వరూపాన్ని దృష్ట్వా చూసి హృషిత అస్మి చాలా ఆనందాన్ని పొందుతున్నాడు అంటాడు. మరియు మే మనః అంటే నా యొక్క మనస్సు భయేన వ్యతితం, ఒకవైపు ఆనందం కూడా కలుగుతుంది, మరొక వైపు భయం కూడా కలుగుతుంది కదా. ఒకేసారి రెండు కలుగుతాయా? ఒకవైపు దుఃఖము, ఒకవైపు సుఖము, ఒకవైపు ఆనందము, ఒకవైపు దుఃఖము, రెండు కూడా కలుగుతాయి ఒకేసారి. కలుగుతాయి. మీ అనుభవమే ఉన్నది, మీ అనుభవమే చెప్తాను. కలుగుతాయి. కొత్తగా పెళ్ళయ్యి అత్తగారింటికి పోయేటప్పుడు ఈ రెండు ఉంటాయా? ఒకవైపు నేను కొత్తగా కాపురం చేయడానికి వెళుతున్నా అనేటువంటి ఒక సంతోషం కూడా ఉంటుంది లోపల. ఒకవైపు ఇంత దగ్గర పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను వదిలిపోతున్నాను అనేటువంటి దుఃఖం కూడా ఉంటుంది. ఉంటాయా? మీరు చెప్పరు, నాకు ఎరికే ఉన్నది, కానీ రెండు ఉంటాయి. ఎట్లా? ఒక తల్లి ఒక శిశువుకు జన్మనిస్తున్నది అనుకో, అప్పుడు ఆ జన్మనిచ్చేటప్పుడు తల్లికి సుఖమా దుఃఖమా? దుఃఖమే కదా. మరి ఒకవైపు ఆనందం కూడా ఉంటుంది. నేను తల్లిని కాబోతున్నాను కదా అనేది ఒక ఆనందం కూడా ఉంటుంది. చూడు, రెండు ఒకేసారి ఉంటున్నాయా లేదా? అట్లా నాకు కూడా రెండు విధాలుగా, ఒకవైపు నీ యొక్క విశ్వరూపాన్ని చూసినప్పుడు నాకు ఆనందం కూడా కలుగుతుంది, మరొక వైపు నీ యొక్క భయంకరమైనటువంటి వికరాల ఆ దృశ్యాన్ని చూస్తే, ఆ రూపాన్ని చూస్తే భయం కూడా కలుగుతుంది అంటాడు. హే దేవా అంటే ఓ స్వామి, మే నాకు తద్రూపం ఏవా అంటే ఇంతకు పూర్వం ఏ విధంగా నాతో నువ్వు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏ రూపంతో నువ్వు ఇంటివో ఆ రూపాన్ని నాకు చూపెట్టు అంటాడు. ఇక నాకు చాలు, ఈ రూపాన్ని నేను చూసి భరించలేను, నేను నీ రూపాన్ని చూడలేను, భయానకమైనటువంటి రూపాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. హే దేవాది దేవా, హే జగన్నివాస, నన్ను ప్రసీద అంటే అనుగ్రహించు అంటాడు.
కిరీటినం గదినం చక్రిణంచ కిరీటినం గదినం చక్రహస్తామిచ్చామి త్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. హే విశ్వమూర్తే అంటే ఏ విశ్వరూపుడమైనటువంటి ఏ పరమాత్మ, కిరీటినం అంటే కిరీటాన్ని ధరించినట్టి, గదినం గదను చేతబట్టినటువంటి, చక్రహస్తం హస్తం నందు చక్రాన్ని ధరించినటువంటి, తాం నిన్ను తథాయేవ మునుపటి వలనే ద్రష్టుం ఇచ్చామి పూర్వము ఏ రూపంలో సౌమ్యంగా ఉంటివో అటువంటి సౌమ్య రూపంలో నిన్ను చూడాలని ఇచ్చగిస్తున్నాను. అందుకని తేనైవ రూపేణ భవ, ఆ పూర్వము ఏ రూపంలో ఉంటివో సౌమ్య రూపంలో అదే రూపంలో మళ్ళీ నాకు దర్శనం ఇవ్వండి, ఈ విశ్వరూపాన్ని చాలించండి అని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. చతుర్భుజములతోని శంఖ చక్ర గద పద్మములతోని కిరీటముతో అర్జునుడు ఇదివరకు శ్రీకృష్ణుని ఏ విధంగా చూసినాడో అని ఇక్కడ ఒక శంక కలుగుతుంది కదా. తేనైవ రూపేణ చతుర్భుజాన్ని అన్నారు అంటే పూర్వము నువ్వు ఏ చతుర్భుజాది ఆకారంలో ఉంటివో, శంఖచక్ర గదా పద్మములతో కూడుకొని కిరీటాన్ని ధరించి ఉంటువో మళ్ళీ ఆ రూపాన్ని చూపెట్టు అని అంటే ఇదివరకు చూసిండా ఈ అర్జునుడు చతుర్భుజాది ఆకారం చూసిండా? చూడలేదు కదా, మరి ఎట్లా అంటున్నాడు అని సంశయం కొందరికి కలుగును. అది ఆ సంశయాన్ని ఇక్కడ శ్రీ మలయాళ స్వాముల వారు ఆ సంశయాన్ని రేకెత్తించి దానికి సమాధానం చెప్తున్నాడు. వసుదేవుని పుత్రుడై దేవకీదేవి గర్భమున జన్మించినప్పుడు పై చెప్పిన చిహ్నములు ఉండెను కదా. శ్రీకృష్ణుని యొక్క జన్మించే కాలంలో అతడు శిశువుగా ప్రకటన కాకపూర్వము దేవకీ వసుదేవులకు చతుర్భుజ రూపాన్ని చూపెట్టాడు ఆ చెరసాలలో ఉన్నప్పుడు. అయితే ఆ దర్శనము చాలా ప్రసన్నమైనదిగాను దేవకి వసుదేవులకు మిక్కిలి ఆనందకరముగాను ఉండెను. దానిని అర్జునుడు విని ఉండవచ్చును అంటాడు. అర్జునుడైతే స్వయంగా చూడలేదు కానీ విన్నాడు. వాళ్ళ తల్లి దేవకి చెప్తూ ఉండగా విన్నాడు, ఈ విధంగా నాకు దర్శనం ఇచ్చినాడు కృష్ణుడు అని. అది విని ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ రూపంలో నువ్వు ప్రకటముకా అని అంటుండవచ్చు అని అంటున్నాడు. లేక మునుపటి రూపమని చెప్పుటచే శ్రీ వైకుంఠమందు ఎట్లు శంఖచక్ర గదా పద్మ కిరీటములతో ఉండి నారదాది మహర్షులకు ప్రసన్న రూపమును దర్శింపజేసి ఉండనో దానిని అర్జునుడు విని ఉండుటచే అట్టి రూపమును చూపమని అయినను ఉండవచ్చు కదా. పురాణాల్లో నారదాది మహర్షుల చేత ఆ పరమాత్మ చతుర్భుజాది ఆకారంలో ఉంటాడు వైకుంఠంలో అని విని ఉన్నాడు కావచ్చు. కాబట్టి ఆ రూపాన్ని చూపెట్టమని అంటున్నాడు కాబోలు అంటాడు. లేక ఇదివరలో మనుష్య రూపముగా స్నేహితుడిగా తలంపబడి ఉన్న శ్రీకృష్ణుడు ఇప్పుడు విశ్వరూపమును ధరించినందుచేత యథార్థంగా ఇతడు మనుషుడు కాడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని విశ్వాసం కలిగినందుచే ఆ విష్ణువు సత్వగుణంతో కూడి ప్రసన్నాకారంతో కూడి ఉండునని వినియుండుటచే అట్టి రూపమును చూపమని అయినను అర్జునుడు ప్రార్థించి ఉండవచ్చును అని ఈ విధంగా అనేక వికల్పాలు చేసి అంటున్నాడు. కానీ సాక్షాత్గానైతే అర్జునుడు చతుర్భుజాది ఆకారం చేత చూడలేదు కృష్ణుణ్ణి, కానీ ఈ విధంగా విని ఉన్నాడు కాబట్టి అటువంటి రూపాన్ని మళ్ళీ ధారణ చేసుకో అని అంటున్నాడు అని తెలుసుకోవాలి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా అర్జునుడు ప్రార్థించాడో అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. హే అర్జున, ప్రసన్నేన మయా ఇదం పరం రూపం ఆత్మయోగాత్ తవ దర్శితం. నీ యొక్క కోరిక మేరకు నేను ప్రసన్నుడనయ్యి నా యొక్క ఆత్మయోగాత్ అంటే ఆత్మమాయ చేత ఈ విశ్వరూపాన్ని, ఈ ఉత్కృష్టమైనటువంటి భయానకమైనటువంటి విశాలమైనటువంటి విశ్వరూపాన్ని నీకు నేను చూపెట్టాను. తేజోమయం విశ్వం అనంతం ఆద్యం. ఈ తేజోమయమైనటువంటి నా యొక్క విశ్వరూపాన్ని ఆది అంతములు లేనటువంటి దాన్ని నువ్వు చూడగలిగావు. నేను ఇచ్చినటువంటి దివ్య నేత్రాలతో నువ్వు చూడగలిగావు. త్వదన్యేన
నా దృష్టపూర్వం ఈ నా విశ్వరూపాన్ని నీవే చూశావు. నీకంటే పూర్వం ఇంతకు పూర్వం ఎవరు కూడా చూడలేదు, ఎవరికి నేను చూపెట్టలేదు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడవో చూడు కదా. నా యొక్క ఈ విశ్వరూపాన్ని ఇదివరకు ఎవరికి కూడా చూపించలేదు. అటువంటి విశ్వరూపాన్ని నువ్వు చూడగలిగావంటే నువ్వు ఎంత భాగ్యవంతుడో విచారం చేసుకో అని చెప్తున్నాడు. నవేద యజ్ఞాధయనైర్న ధానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం తదన్యేన కురు ప్రవీర. హే కురు ప్రవీర అంటే కురువంశంలో చాలా వీరుడమైనటువంటి ఓ అర్జున, ఏవం రూప అహం నృలోకే త్వదన్యేన, ఇటువంటి నా విశ్వరూపం ఏదైతే ఉందో ఈ భూలోకంలో ఈ మనుష్యలోకంలో నీకంటే అన్యులైనటువంటి వారికి ఎవరికి కూడా తెలియబడను, చూపించను, ఎవరికి కూడా చూపెట్టలేదు, చూపించను కూడా. ఇంకా వేద యజ్ఞాధ్యయనై, వేదపాఠం చేత కానీ యజ్ఞం చేత కానీ అధ్యయనం చేత కానీ ఆచరించుట వల్ల ద్రష్టం న శక్య, చూచుటకు నేను శక్యుడను కాదు, యోగ్యుడను కాదు. యజ్ఞం చేసి నేను భగవంతుని చూస్తా అంటే నేను కనపడేవాడిని కాదు. వేద పఠనం చేసి నేను భగవంతుని చూస్తా అంటే చూడబడేవాడిని కాదు. అధ్యయనం చేసి నేను భగవంతుని చూస్తా అంటే చూడబడేవాడిని కాదు. నేను ఏ ఉపాయాల చేత కూడా నేను ఇటువంటి విశ్వరూపాన్ని చూపించేవాడను కాదు. అది నువ్వు చూడగలిగావు అంటాడు. దానైహి, దానం చేస్తే కూడా ఎంతో మంది దానాలు చేశారు, చేస్తూ ఉన్నారు కూడా. వారికి ఇటువంటి విశ్వరూపం యొక్క దర్శనం అయిందా? కాలేదు. చూచుటకు సాధ్యపడేవాడిని కాదు. ఇంకా యజ్ఞయాగాది కర్మలు చేసి శ్రౌత స్మార్త నిత్య నైమిత్తికాది కర్మలు చేసి భగవంతుని చూస్తా అంటే కూడా సాధ్యపడేవాడిని కాదు. నేను ఎవరికి కూడా ఆ విధంగా దర్శనం ఇవ్వను. ఉగ్రైహి తపోభిహి చ, ఘోరమైనటువంటి తపస్సులు చేస్తే కూడా నా దర్శనం కాదు. అయినా కూడా నీకు దర్శనం అయింది అంటే నువ్వు ఎంతటి భాగ్యవంతుడు అని భగవంతుడు అర్జునుడితో అంటున్నాడు. మరి ఏ దాని చేత కూడా భగవంతుని దర్శనము కాదు అని అంటే మరి ఎట్లా దర్శనం అవుతాడు? ఏ క్రియాకలాపాల చేత, ఏ సాధనాల చేత, యజ్ఞయాగాది కర్మల చేత భగవంతుని దర్శనం కాదంటే మరి ఎట్లా దర్శనం అవుతుంది భగవంతునిది అని అంటే కేవలం నిర్మలమైనటువంటి భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. పాండురంగానికి అనన్యమైనటువంటి భక్తుడు ఎవరు? నామదేవు కదా, విన్నారా ఎప్పుడన్నా? మహారాష్ట్రలో ఉంటాడు నామదేవ్ అని. అతడు మనము ఏ విధంగా పరస్పరం మాట్లాడుకుంటున్నామో అట్లా భగవంతునితో మాట్లాడేవాడు, అతనితో ఆడుకునేవాడు. అతను భగవంతునికి ఇతడు తినిపించేవాడు, భగవంతుడు ఇతనికి తినిపించేవాడు. అంత అన్యోన్యంగా ఉండేవారు వాళ్ళు. అది ఎలా సాధ్యమైంది? భగవంతుని ఎలా దర్శించగలిగాడు, అతనితో ఎలా మాట్లాడగలిగాడు, అతనితో ఏ విధంగా ఆటలాడగలిగాడు అంటే నిర్మలమైనటువంటి భక్తి. ఆ భక్తి ఉంటే భగవంతుడు తప్పకుండా మనకు దర్శనమిస్తాడు. కానీ ఎన్ని ఘోర తపస్సులు చేసినా, యజ్ఞాది కర్మలు చేసినా, దాన ధర్మాలు చేసినా, జపతపాదులు చేసినా భగవంతుని యొక్క దర్శనం కాదు. కానీ నిర్మలమైనటువంటి భక్తి కనుక ఉన్నట్లయితే భగవంతుని యొక్క దర్శనము అవుతుంది. అందుకని నిర్మల భక్తి ఉండాలి. అంటే మన యొక్క మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మనసు లోపల కోపతాపాలు, ఈర్ష్య ద్వేషాలు, లోభ మోహాలు రానియొద్దు. వస్తాయా? మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? కోపం రాని వాళ్ళు ఎవరు ఉన్నారు? మనుషులు అన్నప్పుడు కోపం వస్తుందే కదా. అయితే ఆ కోపం ఎలా ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలి కోపం అంటే నీటి మీద వ్రాత రాస్తే ఎట్లా ఉంటుంది? నీటి మీద ఈ రాసినామనుకో, రాస్తూ ఉన్నా కానీ అవి లేకుండా పోతాయి. అట్లా ఉండాలి మన కోపం. అనర్థానికి కారణం కావద్దు కదా. ఒక్కొక్కరు కోపం వస్తే ఆ టీవీ చూస్తారు, ఆడ మ్యాచ్ అవుతుంది ఆస్ట్రేలియాకు ఇండియాకు కదా. ఆ మ్యాచ్ చూస్తున్నారు, టక్కున కరెంటు పోయింది అనుకో, అప్పుడు ఎంత కోపం వస్తుంది? ఏది ఉంటే అని టీవీనే పలుకొడతాడు ఒక్కొక్కడు. అంత తెలివి తక్కువలు, అంత కోపం. ఒక్కొక్కరి తల్లిదండ్రుల మీదకే కోపానికి వస్తారు వాళ్ళు. కోపానికి వచ్చి ఒక్కొక్కరు తల్లిదండ్రులు కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అంత అది ప్రబుద్ధులు కూడా ఉన్నారు కోపం వచ్చి కదా. మరి అటువంటి అనర్థానికి దారి తీసేటువంటి కోపము మనకు ఉండొద్దు. కోపగించాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఏమైనా తప్పుడు పని చేస్తారు పిల్లలు, చేసినప్పుడు కోపగించాలి. కానీ
అని కొడితే ఈపు మీద ఇంత వాతలు వస్తాయి. అట్లా కొట్టొద్దు కదా, అట్లా కొట్టొద్దు. గట్టిగా గద్దించొద్దు. గట్టిగా గద్దిస్తే ఏమవుతుంది, పిల్లల యొక్క మనసు మీద అది ప్రభావం పడుతుంది. వాళ్ళు ఎప్పుడుగా భయకంపితులయ్యే జీవనం లోపల గడుపుతూ ఉంటారన్నమాట. అందుకని పిల్లల యొక్క మనసును కాపాడాలి. ఎక్కువ గట్టిగా గద్దించొద్దు, కొట్టొద్దు. చూడరాని దృశ్యాలను వాళ్ళు చూసేట్టుగా మనం ప్రవర్తించరాదు కదా. ఇవన్నీ తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. పిల్లలను ఏ విధంగా పోషించాలి అని ఇవన్నీ గుర్తులో పెట్టుకోవాలి కదా. పిల్లల ఎదురుగానే అనేకమైనటువంటి చేయరాని చేష్టలు చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకూడదు అన్నమాట. మరి ఏ విధంగా ఉండాలి మన మనస్సు అంటే, రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్ష్యద్వేషాలు ఉండొద్దు. నిర్మలంగా ఉండాలి. నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుని అనన్యంగా మనం గనక స్మరించినట్లయితే భగవంతుని యొక్క దర్శనము తప్పకుండా అవుతుంది. అందువల్ల మరి ఎట్లా ఉండాలి, భగవంతుని భక్తి చేస్తూ ఉండాలి మనం. ఒక రాజు బాగా దానశీలుడు ఉండే, అంటే దానం చేసేవాడు. ప్రతిరోజు కూడా ఒక 100 వరహాలు 100 బంగారు నాణ్యాలు దానం చేసేది. ఇట్లా ఒక నియమం పెట్టుకున్నాడు అతడు. ఆ రాజు ప్రతిరోజు 100 నాణ్యాలను, బంగారు నాణ్యాలను దానం చేసేవాడు బీదలకు, సాధలకు. ఇట్లా ప్రతిరోజు నియమం పెట్టుకున్నాడు. అయితే ఆ దేశం లోపల అతడు అబ్బా గొప్ప దానశీలుడు ఉన్నాడు, మహా గొప్పవాడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, ధర్మాత్ముడు ఉన్నాడు, నీతిజ్ఞుడు ఉన్నాడు అని దేశం లోపల చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అయితే అతనికి ఒకరోజు ఒక వార్త వచ్చింది. ఏమిటి అంటే, పక్కన పొరుగు రాజ్యం లోపల ఆ రాజు కూడా ప్రతిరోజు 100 నాణ్యాలను దానం చేస్తున్నాడు అని విన్నాడు ఇతడు. అప్పుడు అనుకున్నాడు, నేనంటే సరే, నా దగ్గర ధనం ఉన్నది కాబట్టి నేను దానం చేయగలుగుతున్నా. ఆ పక్క రాజు చాలా బీదవాడు, అతని దగ్గర ధనమే లేదు. అతడు రోజు 100 నాణ్యాలు ఏ విధంగా దానం చేస్తాడు? అతడు అక్రమంగా ప్రజల దగ్గర ఏమన్నా అధికంగా పన్నులు వసూలు చేసి అయినా దానం చేస్తున్నాడేమో, లేదా ఇంకా ఏదైనా వేరే అక్రమ మార్గంతో సంపాదించి అతడు దానం చేస్తున్నాడు కావచ్చు. ఆ రహస్యం ఏందో తెలుసుకోవాలి అని ఈ రాజుకు సంకల్పం కలిగింది. అప్పుడు మరి ఆ రహస్యం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి? మనం స్వతహాగా పోతేనే తెలుస్తుంది అని అనుకున్నాడు. తాను మారువేషం వేసుకున్నాడు. ఈ రాజు ఆ రాజు వేషం వదిలేసి ఆ కిరీటము అవన్నీ అన్నీ తీసేసి సాధారణ మనుషుల్లాగా, అంటే ఒక అంగరక్షకునిలాగా, ఇక రాజుల దగ్గర అంగరక్షకులు ఉంటారు కదా, అతనికి సేవ చేసేవాళ్ళు, ఆ రూపాన్ని ధారణ చేసుకున్నాడు. ఆ పొరుగు రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజా, నాకు పని లేదు, నాకు కొంచెం పని ఇప్పించండి అన్నాడు ఈ రాజు. అయితే అందరూ ఎక్కడోళ్ళక్కడ సెటిల్ అయిపోయారు. ప్రతి పనిలో కూడా అందరూ ఉన్నారు. మరి వేరే పని అయితే లేదు, నేను ఎక్కడ నియుక్తిని చేయాలి? పో, ఆ పశువుల కొట్టానికి పోయి ఆ పశువులను ఆ పేడ తీయడము, ఆ పనులన్నీ చూసుకో అన్నాడు. లేదు స్వామీజీ, రాజా, నీ సేవనే చేయాలి, నేను నీ సేవ చేయడానికే వచ్చిన నేను. అటువంటి అహోభాగ్యాన్ని, అటువంటి సదవకాశాన్ని నాకు కల్పించండి అని బ్రతిమలాడితే ఇక తన దగ్గర ఉన్నటువంటి సేవకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని వేరే పని మీద పెట్టి ఇతన్ని సన్నిహిత సేవకునిగా పెట్టుకున్నాడు. అంటే ఎల్లప్పుడూ బాడీ గార్డ్స్ అంటారు కదా, బాడీ గార్డ్స్ దొరికేనా, ఎప్పటికీ అతన్నే అంటుపెట్టుకొని ఉంటారు, అతన్ని విడిచి ఉండరు. అట్లా ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక అనుక్షణం కూడా నిరీక్షిస్తూ ఉన్నాడు, ఇతడు ఏమి చేస్తాడు, ఏ పని చేస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఏమేమి చేస్తాడు అన్నీ నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిరోజు 100 నాణ్యాలు ఇతడు దానం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఇతడు, అది తెలుసుకోవడానికి మారువేషంలో వెళ్ళాడు. ఇక అతను వెంటనే ఉంటాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు అతని దగ్గరనే పడుకుంటాడు, అతను నిలబడితే అతని దగ్గర నిలబడతాడు, ఎవరితో మాట్లాడితే పక్కకు నిలబడి వింటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నాడు. అన్ని విధాలుగా అతన్ని నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. అయితే పడుకున్నప్పుడు కూడా ఇతడు పట్టె మంచం మీద ఇతడు పడుకుంటాడు, అతడు నేల మీద పడుకుంటాడు, అక్కడే పడుకుంటాడు. పడుకున్నప్పుడు కూడా నిరీక్షణ చేస్తున్నాడు. పడుకున్నట్టే పడుకొని ఇక్కడ లేచిపోతాడా, ఏమైనా చేస్తాడా అని అట్లా కూడా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు కంటబడింది. ఏమని అనంటే, ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత పడుకున్నట్టే నటన చేస్తున్నాడు. ఎవరు? ఆ పరీక్ష కోసం వచ్చినటువంటి వాడు పడుకున్నట్టే నటన చేస్తున్నాడు. కళ్ళు మూసి తెరిచినట్టే చూస్తూ ఉన్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, పడుకున్నట్టు నటన చేస్తున్నాడు. ఇంతలో ఈ రాజు ఏం చేశాడంటే లేచి
తాను ఏ అంతఃపురంలోనైతే పడుకున్నాడో ఆ అంతఃపురం యొక్క ఒక మూలన ఒక దారి ఉంది, చిన్న దారి. దానికి ఏమంటారు? దిడ్డి దారి ఏదో అంటారు. చిన్న దారి అన్నది. ఆ చిన్న దారి గుండా అతడు లోనికి వెళ్ళిపోయాడు. లోనికి వెళ్ళగానే సొరంగం లాగా ఉంది. అది భూమి లోపల నుంచి ఉంది. అది ఎక్కడికి ఉంది అంటే ఒక దేవి ఆలయం దగ్గరికి ఉంది. ఆ సొరంగం దేవి ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గరికి ఉంది. ఇతడు కూడా ఏం చేశాడంటే అతడు కొంచెం దూరంగా వెళ్ళిపోగానే ఇతడు వెంటనే లేచి ఆయనను అనుసరించాడు. ఆయన అనుసరించి ఆయన ముందు పోతున్నాడు, ఈయన పోతున్నాడు. ఈయన వెనుక వస్తున్నాడని ఆయన గమనించడం లే. రోజులాగా ఎవరు చూస్తలేరు కదా అని టకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ మందిరం దగ్గరికి వెళ్ళాడు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఇతడు ఆ మందిరం దగ్గరకు ఇతడు కూడా పోయి చాటుకు నిలబడి చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు ఇతడు అని చూస్తూ ఉన్నాడు. అతడు వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఒక కడాయి ఉన్నది, ఇనుప కడాయి, పెద్ద కడాయి. కడాయి అంటే ఏమంటారు మీరు? కడాయి అంటారా? కడాయి. ఆ కడాయిలో నూనె ఉన్నది. ఆ కింద మంట పెడుతున్నారు. ఆ కింద మంట మండుతున్నది. అది ఆ నూనె సలసల మసులుతూ ఉన్నది. ఆ మసులుతూ ఉన్నటువంటి నూనెలో ఈ రాజు దూకేసినాక ఉంటాడా? చనిపోతాడు కదా. చనిపోయాడు. చనిపోగానే వెంటనే దేవి ప్రసన్నమైంది. దేవి ప్రత్యక్షమయ్యి అతన్ని మళ్ళీ పునర్జీవితం చేసి బయటకు తీసి అతనికి 100 నాణ్యాలు ఇచ్చింది. 100 నాణ్యాలు ఇచ్చింది. అప్పుడు ఆ దేవికి నమస్కారం చేశాడు. మళ్ళీ వెనక్కి తిరిగాడు. అతడు వెనక్కి తిరగగానే అతనికంటే మొదలే ఈ పరీక్షకుడు, వేరే దేశపు రాజు, అతనికి తెలియకుండా అతనికంటే ముందుగానే వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగా పడుకున్నాడు. మళ్ళా నిండా కప్పుకున్నాడు. మళ్ళీ గురకలు కొడతారు కదా కొంతమంది, పక్కనికి నిద్ర పట్టకుండా అట్లా పడుకున్నాడు. ఇక ఆ రాజు వెనుక వచ్చేసాడు. మళ్ళీ ఎప్పటిలాగా తాను కూడా ఆ నాణ్యాలన్నీ ఒక దగ్గర పెట్టాడు. మరి పడుకున్నాడు. ఇదంతా గమనించాడు అతడు. ఇక తెల్లారి లేచిన తర్వాత స్నానం చేశాడు ఆ రాజు. స్నానం చేసేసరికి తెల్లారి వరకే భిక్షువులు వచ్చి ఆడ లైన్ కట్టి ఉన్నారు అందరూ. ప్రతిరోజు 100 నాణ్యాలు దానం చేస్తాడని అందరికీ తెలుసు కదా. ఇక భిక్షువులు వచ్చి లైన్గా నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 100 నాణ్యాలు ఒక్కొక్కరికి దానం చేశాడు. ఇట్లా నడుస్తూ ఉంది. అప్పుడు ఈ పరీక్ష కోసం వచ్చినటువంటి రాజుకు అనిపించింది, అరే నేను ఇతని పట్ల అపార్థం చేసుకున్నాను, చెడుగా ఆలోచించాను. ఇతడు ఏదో ప్రజల దగ్గర అధికంగా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసి దానం చేస్తున్నాడు అని అనుకున్నాను. లేదా ఏదో దొంగతనం చేసో దోపిడీలు చేసో ఎట్లో సంపాదించి అక్రమంగా దానం చేస్తున్నాడు కాబోలు అని అనుకున్నాను. కానీ పాపము ఇతరులకు దానం చేయడానికి తన ప్రాణాన్నే త్యాగం చేస్తున్నాడు. అరే ఎంత త్యాగి పురుషుడు ఇతడు. మరి ఇట్లాంటి కష్టం ఇతనికి ఎందుకు? ప్రతిరోజు అందులో చావడం ఎందుకు? ఇతడు ఈ విధంగా చావకుండా, ఇంత కష్టపడకుండా ఏదైనా ఉపాయం చెయ్యాలి, అతనికి మేలు చెయ్యాలి అనుకున్నాడు ఆ పరీక్షకు వచ్చినటువంటి రాజు. అనుకొని ఏం చేశాడంటే ఒకనాడు పడుకున్నాడు. ఆ రాజు లేవక ముందుకే తాను లేచాడు. లేచి ఆ మార్గం గుండా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మండుతున్నటువంటి కడాయిలో దూకేశాడు. ఇతడు దూకేసాగానే వెంటనే దేవి ప్రత్యక్షమైంది. అప్పుడు అతను పునర్జీవితం చేసింది. మరియు ఆ 100 నాణ్యాలు ఇచ్చేసింది. అప్పుడు అతడు తిరిగి రావాలి కదా. మళ్ళీ 100 నాణ్యాలు తీసుకొని తిరిగి రాలేదు. మళ్ళీ దూకేశాడు అందులో. మళ్ళీ ఆ దేవి ప్రత్యక్షమైంది. మళ్ళీ పునర్జీవితం చేసింది. మళ్ళీ 100 నాణ్యాలు ఇచ్చింది. మళ్ళీ తిరిగి రావాలి కదా. మళ్ళీ దూకేశాడు. ఇట్లా 3 సార్లు దూకేసరికి 3 సార్లు అతను పునర్జీవితం చేసి ఆ దేవి అంటది, చూడు నాయన, 1 సారి 2 సార్లు 3 సార్లు దూకేస్తే నేను నిన్ను కాపాడుతానని నేను ప్రతిజ్ఞ పూనినా నీకు కాపాడినా. మళ్ళీ దూకితీవానంటే నేను నిన్ను కాపాడలేనంట. నిన్ను మళ్ళీ జీవితాన్ని చేయలేను. ఏమైనా సరే తల్లి నేను దూకేస్తా అంటాడు. అరే ఎందుకురా అంత హఠం చేస్తున్నావు? నేను మళ్ళీ పునర్జీవితం చేయలేను కదా, నువ్వు ప్రాణాలను కోల్పోతావు, ఏమన్నా కానీ నేను దూకేస్తా అంటాడు. ఎందుకు అంత హఠం చేస్తున్నావు నువ్వు అంటే, చూడు తల్లి, నీ దగ్గర ఉన్న సంచి మొత్తం నాకు ఇస్తే నేను పోతా, లేకపోతే నేను దూకేస్తా అంటాడు వాడు. నీ దగ్గర ఉన్న సంచి ఉన్నది కదా, నాణ్యాల సంచి, అది మొత్తం నాకు ఇస్తే నేను ఆ కడాయిలో దూకను, తిరిగి వెళ్ళిపోతాను.
లేకపోతే దూకేస్తా, చూడు నీ ముందే దూకేస్తా అంటారు. ఒరే ఇంత హఠం ఎందుకు చేస్తున్నావురా, తీసుకుపో అని ఆయన సంచి ఇచ్చేసింది. ఆ సంచి నెత్తలో పెట్టుకున్నాడు, వచ్చేసి ఆ రాజు యొక్క గదిలో ఒక మూలకు ఉంచాడు. మళ్ళీ ఎప్పటిలాగా నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఇక ఇతడు రోజు డ్యూటీ ఇతనికి ఉంటుంది. రోజు పోయేది ఆ కడాయిలో దూకేది, 100 నాణాలు తెచ్చేది, మందికి దానం చేసేది. ఈయన డ్యూటీ ఉంటుంది. ఈయన ఎప్పటిలాగా రోజులాగా ఇతడు మళ్ళా లేచిపోయినాడు. పోయి ఆ కడాయి చూస్తే కడాయి లేదు, ఆ మంట లేదు, అక్కడ దేవి కూడా లేదు, దేవి విగ్రహం కూడా లేదు. ఏది అరే ఇట్టెట్లా అయిపోయింది, ఏమైంది, పరేషాన్ అయిపోయినాడు. కడాయిలో దూకుదామంటే కడాయి లేదు, మంట లేదు, దేవి లేదు ఆలయం లోపల. అతడుగా నిరాశతోని ఇవాళ నేను ఏం చేయాలి, ఇలా ప్రతిరోజు వారీగా నేను దానం చేస్తున్నానని లోకానికి అందరికీ తెలుసు కాబట్టి భిక్షువులు వచ్చి నిలబడతారు. మరి వాళ్ళకి నేను ఏం దానం చేయాలి, ఇవాళ ఒకరిని దానం చేయకపోతే నాకు అపకీర్తి వస్తుంది కదా. రోజు దానం చేశాడు, ఇప్పుడు రాజుకు లోభం వచ్చేసింది, ఇక దానం చేయలేకుండా పోయాడు అనేటువంటి ఒక అపకీర్తి నాకు వస్తుంది అని మనసు చిన్న చేసుకున్నాడు. ఇక తిరిగి వచ్చేసి పడుకున్నాడు. తెల్లవారింది, లేస్తలేడు ఆ రాజు. లేస్తే ఆడ దానం చేయాలి, వాళ్ళు వచ్చి ఆడ ఉంటారు. నేను ఇప్పుడు ఏం దానం చేయాలని లోన కుములుతూ అలాగే పడుకున్నాడు. సూర్యోదయం అవుతుంది, అప్పటికి కూడా లేవలేదు. అప్పుడు ప్రతిరోజు వేకువనే లేచేవాడు, బ్రహ్మముహూర్తంలో లేచేవాడు. ఈరోజు లేస్తలేడంటే ఇతనికి తెలిసింది అక్కడ ఏమీ లేదు, ఇతనికి నాణ్యాలు దొరకలేదని ఇతనికి తెలుసు కదా, ఎందుకంటే ఉన్నాయని నేనే తెచ్చేశాడు కదా. అప్పుడు తెలుసుకొని ఆయనే లేచి ఇతను తట్టి లేపాడు. రాజా సూర్యోదయం అయింది, లే అని తట్టి లేపాడు. లేపిన తర్వాత లేస్తలేడు. రాజా ఎందుకు లేస్తలేవు, లేచి ఏం చేయాలి అంటాడు. నేను లేచి ఏం చేయాలి, ఎందుకంటే ఈరోజు నాకు నాణ్యాలు దొరకలేవు, నేను ఏం దానం చేయాలి అని చెప్పి అతడు అంటే అప్పుడు రాజా నువ్వు చింతించవలదు, నువ్వేం బెంగ పెట్టుకోకు, నువ్వు రోజువారీలాగానే నువ్వు దానం చేస్తావు, నువ్వు లే. ఎట్లా చేస్తాను, నేను రోజు అమ్మవారు 100 నాణ్యాలు ఇస్తే తెచ్చేవాడిని, దానం చేసేవాడిని. ఈరోజు అమ్మవారు లేదు, కడాయి లేదు, ఏది లేదు. అంటే ఆ సంచి నేనే తెచ్చినా అంటాడు. నీకేం వరకు నేను రోజు అక్కడ పోయేది అంటే నాకు అన్నీ తెలుసు, నేను నిన్ను నిరీక్షిస్తూనే ఉన్నాను, నాకు అన్నీ తెలుసు. నువ్వు ప్రతిరోజు శరీరాన్ని దాహం చేసి శరీరాన్ని నాశనం చేసుకొని నువ్వు మందికి దానం చేయాలని నీ శరీరాన్ని యొక్క లెక్క కూడా పెట్టకుండా నువ్వు ఇంత కష్టపడి నువ్వు ఆ నాణ్యాలు తీసి దానం చేస్తున్నావు, నీకు మళ్ళీ అటువంటి కష్టం ఉండకూడదు అని నేనే నువ్వు చేసినట్టుగా చేసి అమ్మను మెప్పించి ఆ సంచిని నేను తెచ్చాను. ఇప్పుడు నువ్వు కడాయిలో దూకాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు కూడా నువ్వు 100 నాణ్యాలు చక్కగా దానం చేసుకో, ఇగో అక్కడ ఉంది ఆ సంచి అని చెప్పాడు. నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసినావా కదా. ఇప్పుడు ఆ రాజు కోసం ఈ రాజు ఏం చేశాడు, 3 సార్లు కడాయిలో దుంకి శరీరాన్ని త్యాగం చేసిండా లేదా. నా కోసం నీ శరీరాన్ని త్యాగం చేసినావా అంటే అంటాడు, మరి నువ్వు అంత దానశీలుడు, పరుల కోసం నువ్వు అంత త్యాగం చేస్తున్నావు అంటే నీ కోసం నేను త్యాగం చేయకూడదా అని చెప్పి ఆ సంచి అతనికి అప్పగించాడు. ఆ తర్వాత ఇక తన యొక్క నిజ రూపంలోకి వచ్చాడు. ఆ రాజు భటుని రూపంలో ఉండే కదా, సేవకుని రూపంలో ఉండే కదా, అతడు నిజ రూపంలోకి వచ్చా అంటే మళ్ళీ ఎప్పటిలాగా రాజులాగా వేషభూషణాలు వేసుకొని నేను ఎవరినో కాదు, నేను పక్క రాజును ఉన్నాను, పక్కకు మీ రాజ్యం యొక్క సమీపంలో ఏ రాజ్యం అయితే ఉందో ఆ రాజునే నేను ఉన్నాను, నీకు నువ్వు దానం చేస్తున్నావంటే ఎలా దానం చేస్తున్నావు అని తెలుసుకోవడానికి వచ్చి నిన్ను ఈ విధంగా చూసేసరికి నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నీకు నేను సహకారం చేయాలనుకున్నాను, ఈ విధంగా ఒక మానవతా దృష్టితో నీకు సహకారం చేశాను, అంతే, నేను చేసింది ఏమి లేదు అని చెప్పి ఆ రాజు యొక్క ఆజ్ఞ తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. అంటే దాన ధర్మాలు చేస్తే తన శరీరాన్ని కూడా త్యాగాన్ని చేస్తూ తన శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా అతడు దానం చేశాడంటే ఎంతటి త్యాగశీలుడు ఉండొచ్చు. ఆ దేవి భక్తుడు కదా, ఎంతటి భక్తి ఉంటే ఆ దేవి దర్శనం ఇచ్చి అతనికి రోజు 100 నాణ్యాలు ఇవ్వచ్చు. అంటే ఆ భక్తి నిర్మలంగా మన మనస్సు ఉండి భగవంతుని ఆ విధంగా భక్తి చేస్తే, అనన్య భక్తి చేస్తే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది, మన కోరికలు నెరవేరుస్తారు. అటువంటి భక్తి కలిగి ఉండాలి మనం. అటువంటి భక్తుడు అర్జునుడు కాబట్టి అతనికి భగవంతుడు స్వయంగా విశ్వరూపాన్నే చూపెట్టాడు, ఎవరికి కూడా చూపెట్టలేదు. ఏ యజ్ఞయాగాది కర్మలు చేస్తే కూడా దొరకనటువంటి కనపడనటువంటి అటువంటి విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఎందువల్ల అంటే నిర్మలమైనటువంటి భక్తి కలవాడు కాబట్టి అర్జునుడు అతనికి చూపించాడు. కాబట్టి మరి మనం కూడా ఏం చేయాలి,
చేస్తారా? ఎవరు భక్తి చేస్తారు? భగవంతుని భక్తి చేయండి. భక్తి లేదు ఇట్లా కాదు, అందరికీ భక్తి ఉంది. భర్తకు భార్య మీద భక్తి ఉంటుంది, భార్యకు భర్త మీద భక్తి ఉంటుంది, కొడుకు తండ్రి మీద భక్తి ఉంటుంది, తండ్రికి కొడుకు మీద భక్తి ఉంటుంది. భక్తి లేనివాడు ఎవడు? అందరూ ఉన్నారు. కానీ భగవంతుని మీద పెట్టండి ఆ భక్తి. పెడితే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనము అవుతుంది. అందుకని భగవంతుని దర్శనం అయితే మనకు ముక్తి కలుగుతుంది. మరి ముక్తి కావాలన్నా లేదా? మీకు మోక్షం కావాలన్నా? కావాలి. కానీ ఆ ముక్తి మార్గాన్ని మాత్రం పడతలేము. ముక్తి కావాలని ఎవరు కోరరు? అందరు కోరుతారు. మోక్షం వద్దు అని ఎవరైనా చేయలేవట్టుండ్రి? నాకు మోక్షం వద్దు, నిన్న గట్లే చేసిన ఒక ఆమె లేవట్టింది ఇక్కడ. ఆమె అనుకున్నది మోక్షం కావాలని, ఎంతమందికి కావాలని చేయలేవట్టున్నానని ఆమె అనుకున్నది. ఇట్లా అంటున్నాడు కావచ్చు స్వామి అని. ఒక ఆమె నేనంటే నీకు మోక్షం ఎవరికైతే వద్దో వాళ్ళు చేయలేవట్టున్నాను అంటే ఒక ఆమె లేవట్టింది. అందరూ ఆమెను చూసి నవ్వారు. అట్లంటే లేడు ఇట్లా అని అంటే వచ్చి అట్లా వాళ్ళు చేయి దించింది. అట్లా అంటే మోక్షం ప్రతి వారికి కూడా అవసరమే, కావాలని కోరిక ఉంటుంది. ఎవరికి కూడా మోక్షం వద్దనేది ఏమి ఉండదు, అందరికీ కావాలి. కానీ ఆ మోక్షము ఏ మార్గం గుండా వెళితే మనకు ప్రాప్తమవుతుంది అది తెలియదు మనకు కదా. తెలుసుకోండి, ఇప్పుడు తెలిసింది కదా మనకు ఏ విధంగా మోక్షం ప్రాప్తమవుతుందంటే భగవంతుని యొక్క భక్తి చేస్తే మోక్షం ప్రాప్తమవుతుంది. అందుకని భగవంతుని భజించండి. ఎట్లా భజించేది అంటే నామస్మరణ చేయండి కదా. భగవంతుని నామాన్ని ఉచ్చారణ చేయండి. మరి భగవంతుని నామం అంటే అనేక మంది దేవతలు ఉన్నారు. ఏ దేవుడిని నామం చేస్తే మోక్షం కలుగుతుంది అని అంటే ఏ దేవుడైనా పర్వాలేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అందరిలో ఉన్నది ఒకటే దేవుడు. ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవుని నామస్మరణ చేసినా అన్నీ ఆ భగవంతునికి చేరుతాయి. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి దేవతా నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉండాలి ఎప్పటికీ కదా. కొందరికి దేవి అంటే ఇష్టము, కొందరికి కృష్ణుడు అంటే ఇష్టము, కొందరికి రాముడు అంటే ఇష్టము, కొందరికి శివుడు అంటే ఇష్టము, కొందరికి నారాయణుడు అంటే ఇష్టము. ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని యొక్క నామాన్ని నిరంతరం ఉచ్చారణ చేస్తూ ఉండండి. మరి పని చేస్తున్నప్పుడు కూడా నోట్లో ఆ నామోచ్చారణ జరుగుతూ ఉండాలి. నిరంతరంగా భగవన్నామస్మరణ చేసి ఆ భగవంతుని స్మరించుకుంటూ ఆ భగవంతుని రూపాన్ని మీరు మనసులో కల్పన చేసి మేము ఇప్పుడు చూస్తున్నాము భగవంతుని మా ఎదుట ఉన్నాడు అన్నటువంటి భావనతో మీరు ఆ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడు ప్రసన్నమై మీకు దర్శనం ఇస్తాడు కదా. అట్లాంటి భగవద్భక్తులు ఎందరో తరించారు. మహారాష్ట్ర భక్తులు ఎంతమంది, నామదేవుడు, జనాబాయి, ఎంతమంది వాళ్ళందరూ కూడా భగవంతుని దర్శనం చేసుకున్నారు, భగవత్ సాయుధ్యాన్ని పొందినారు. మరి వాళ్ళు కూడా మనుషులేనా కాదా? మనం మనుషులమేనా కాదా? మరి వాళ్ళకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనం ఎందుకు చేయలేము? వాళ్ళు సాధించారంటే మరి మనం ఎందుకు సాధించలేము? వాళ్ళలాగా మనం చేస్తే మనం కూడా ఆ భగవంతుని దర్శనాన్ని చేసుకోగలుగుతాము. కాబట్టి భగవద్భక్తిని చెయ్యండి, భగవన్నామస్మరణ చెయ్యండి. మాతే వ్యథా మాచ విమూఢ భావో దృష్టా రూపం ఘోరమి దృగ్మమేదం వ్యపేతభి ప్రీతమనా పునస్తం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈతృకు ఘోరం మమ ఇదం రూపం. ఈ భయంకరమైనటువంటి ఘోర వికృత ఈ విశ్వరూపం ఉన్నది ఏదైతే ఉందో దాన్ని దృష్ట్యా చూచి తే వ్యథా మా, నీకు భయము రాకూడదు, నువ్వు భయపడకు, నువ్వు వ్యత చెందకు, భయపడవలదు. విమూఢ భావ చ మా, నువ్వు మూఢత్వమును విడిచిపెట్టు, మోహాన్ని విడిచిపెట్టు, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. త్వం వ్యపేతభీహి ప్రీతమనః, నీవు నిర్భయుడవయ్యి ప్రీతి నందినటువంటి మనస్సు కలవాడవయ్యి. మే తత్ ఇదం రూపం ఏవ, నా ఈ రూపాన్నే నీవు ధరించబోయేడు పూర్వరూపమునే పునః ప్రపశ్య. కాబట్టి నా పూర్వరూపం ఏదైతే ఉందో నువ్వు నన్ను ఇంత దగ్గర ఏ రూపాన్ని అయితే చూసావో ఆ రూపాన్ని మళ్ళీ చూడు అని భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని ఉపసంహారం చేసుకుంటూ ఉన్నాడు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తత్వక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. వాసుదేవ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని గురించి ఇది ఉక్త్వా అంటే ఈ విధంగా చెప్పి తథా
భూయ స్వకం రూపం దర్శయామాస. అర్జునుడు ఏ విధంగా పూర్వ రూపాన్ని నాకు చూపెట్టు అని కోరినాడో అదే కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఆ భయంకరమైనటువంటి విశ్వరూపాన్ని ఉపసంహారం చేసుకొని మళ్ళీ పూర్వ రూపంలోకి వచ్చేసాడు. మహాత్మా అంటే మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి పునః సౌమ్య వపు, సౌమ్యమైనటువంటి పూర్వ రూపాన్ని అతడు కాల్చిన వాడై భీతం ఏనం ఆశ్వాసయామాసచ, భయపడుతున్నటువంటి ఆ అర్జునుడిని ఓదార్చాడు. అర్జున భయపడకు, నేను పూర్వ రూపంలోకి వచ్చేసాను అని అర్జునుడిని ఓదార్చాడు. వాసుదేవ అని చెప్పుటచే వసుదేవ గృహంలో ఉండినప్పుడు ఎట్టి ప్రశాంత ప్రసన్న రూపం కలిగి ఉండనో అట్టి రూపమును చూపనని సూచించబడాను. ఇక్కడ సంజయుడు వాసుదేవ అని సంబోధించాడు. అంటే వసుదేవుని గృహంలో ఏ విధంగా సౌమ్యంగా పూర్వ రూపంలో ఉండనో అటువంటి రూపంలోకి వచ్చాడు పరమాత్మ అని చెప్పినట్లయింది. అర్జున ఉవాచ దృష్టేదమ్మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతిం గతః. హే జనార్దన అంటే జనుల యొక్క దుఃఖాన్ని అర్ధనం అంటే నాశనం చేసేటువంటి వాడా, హే శ్రీకృష్ణ నా యొక్క దుఃఖాన్ని కూడా నువ్వు దూరం చెయ్యి అని చెప్పినట్లయింది. తవ సౌమ్యం ఇదం మానుషం రూపం, నీ యొక్క సౌమ్యమైనటువంటి ఈ మనుష్య రూపం ఏదైతే ఉందో దృష్ట్వా దాన్ని చూచి సచేతాహ ప్రకృతిం గతః అంటే ప్రసన్న మనసుతో నేను కుదుట పడిన వాడనైతిని అంటాడు. అంటే ఇప్పుడు నాకు ఇక భయం లేదు, నా భయం పోయి నేను ప్రసన్న మనసుడు కలవాడనయ్యి ఇప్పుడు నేను పూర్వ స్థితిలో సామాన్య స్థితిలో ప్రసన్నుడనై ఉన్నాను, స్వస్థ చిత్తుడనై ఉన్నాను అంటాడు. ఇదానీం సంవృత్త అస్మి, ఇప్పుడు స్వస్థత చేకూరిన వాడనైనాను అని ఈ విధంగా అర్జునుడు చెప్పాడు. అప్పుడు అర్జునుడితో భగవంతుడు అంటాడు, శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. మహాతపస్సు చేత కూడా నా యొక్క ఏ రూపమును నీవిప్పుడు సూచితువో అట్టి రూపమును దేవతలు కూడా సర్వకాలముల యందును చూడవలనని కోరిక గలవారై ఉన్నారు. నా యొక్క రూపాన్ని నువ్వు ఏదైతే చూసావో అటువంటి రూపాన్ని చూడాలని దేవతలు వాళ్ళు తహతహతో ఉన్నాడు, వాళ్ళు చూడాలని ఉత్సాహంతో ఉన్నారు. అయినా కానీ వారు కూడా చూడలేకపోయారు, వారికి కూడా నేను చూపలేను. అటువంటి నా సుదూరదర్శనం, నా యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నా విశ్వరూపాన్ని నువ్వు చూడగలిగావు అన్నావు. నాహం వేదైర్న తపస నదానేన నేజ్జయ శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథా. నన్ను ఏ విధంగా నువ్వు చూచితివో ఇటువంటి రూపము గల నేను వేదాధ్యయనముల చేత కానీ తపస్సు చేత కానీ దానము చేత కానీ యాగము చేత కానీ చూచుటకు శక్యము కాదు. ఏ విధమైనటువంటి సాధనాల చేత కూడా నా రూపాన్ని చూచుటకు శక్యము కాదు. అయినా కానీ నువ్వు చూడగలిగావు, భాగ్యవంతుడవు అంటాడు. పై చెప్పిన కార్యాలు చేయువారిలో అనేకం ఉన్నారు, కానీ నిర్మలమైనటువంటి భక్తి లేనందువల్ల వారి యొక్క అంతఃకరణము నిర్మలత్వం పొందలేదు కాబట్టి అటువంటి వారికి నా యొక్క దర్శనం కాలేదు. కానీ అంతఃకరణము నిర్మలంగా చేసుకొని నిర్మలమైనటువంటి భక్తితో కనుక నన్ను ఆరాధించినట్లయితే తప్పకుండా వారికి నేను దర్శనం ఇస్తాను అని భగవంతుడు ఇక్కడ వాగ్దానం చేసినట్లయింది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఇక్కడ భగవంతుడు మెల్లగా తర్వాతి అధ్యాయానికి ఇక్కడ భూమిక వేస్తున్నాడు. తర్వాత అధ్యాయం ఏది? భక్తి యోగం. అక్కడ భక్తిని గురించి చెప్పేవాడు ఉన్నాడు. అయితే భక్తి కలిగి ఉంటేనే నా యొక్క దర్శనం అవుతుంది, నిర్మలమైనటువంటి భక్తి ఉండాలి అని ఇక్కడ ఈ భక్తిని చెప్తూ తర్వాత అధ్యాయానికి భూమిక వేస్తూ ఉన్నాడు. హే పరంతప అంటే ఓ అర్జున, శత్రు సంతాపకుడమైనటువంటి ఓ అర్జున, ఏవం విధ అహం ఈ ప్రకారమైనటువంటి అంటే ఈ విశ్వరూపాన్ని ధరించినటువంటి నేను అనన్యయా భక్త్యా తు అనన్యమైనటువంటి భక్తి చేతనే తత్వేన అంటే యథార్థముగా జ్ఞాతం అంటే ఎరుగుటకు ద్రష్టం అంటే చూచుటకు ప్రవేశించ అంటే నాలో ప్రవేశించుటకు శక్య అంటే శక్యుడనగుతున్నాను
ఇట్టి విశ్వరూపమును ధరించిన నేను మదేకనిష్టమైనటువంటి భక్తి చేతనే యథార్థంగా తెలుసుకొనుటకు, దర్శించుటకు, మోక్షమును పొందుటకు సాధ్యమైన వాడను అగుచున్నాను. అంటే భక్తి చేతనే నేను ప్రాప్తమయ్యేవాడను, కానీ అన్యమైనటువంటి ఉపాయాల చేత ప్రాప్తమయ్యేవాడిని కాదు అని చెప్పినాడు. భక్తి అనగా భగవత్ చింతన తప్ప మరి ఏ చింతనయు కలుగనిది, లేక చూసినదంతయు భగవత్ స్వరూపముగా తప్ప వేరే రూపం చూడనిది. ఇట్టి పరమ ఏకాంత భక్తి వలనే నిజంగా భగవతత్వమును తెలుసుకున్నటకు, దర్శించుటకు, దానిలో ఐక్యమగుటకు, సాయుధ్య ముక్తిని పొందుటకు సాధ్యమగును. మలయాళ స్వామి చెప్తున్నాడు, భక్తి చెయ్యి, భక్తి చెయ్యి. నిర్మల భక్తి అంటే నిర్మల భక్తి ఎలా అంటే భగవత్ చింతన తప్ప మరి ఏ చింతన కూడా ఉండకూడదు. మనం రోజు చింతన చేస్తామా లేదా? మనం రోజు చింతన చేస్తామా లేదా? ఏదో ఒకటి చింతన చేస్తామే కదా. డబ్బులు ఎట్లా సంపాదించాలి, పిల్లల్ని ఎట్లా పోషించాలి, పిల్లల్ని ఏమేమి చదువులు చదివించాలి అని చింతన చేస్తామే కదా. ఆ చింతన మనకు భగవద్ దర్శనానికి సాధన కాదు, అది సంసారానికి సాధనమవుతుంది, మళ్ళీ జన్మరూప సంసారానికి కారణమవుతుంది. అందుకని మనకు మోక్షం కావాలని అన్నారా లేదా? మోక్షం కావాలని ముచ్చట్లు పెడుతున్నారు, మోక్షం కావాలని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ వినండి కదా, ఎటువంటి భక్తి చేయాలి చెప్తున్నాడు ఇక్కడ మలయాళ స్వామి. ఏమంటున్నాడు? భగవత్ చింతన తప్ప అన్య చింతన ఉండకూడదు అంటున్నాడు. అంటే సంసారానికి చింతన చేసేది అవసరం లేదు, ఎందుకంటే సంసారం ప్రారంధాధీనంలో ఉండేది. మన ప్రారంభం ఎట్లుంటే అట్లా అయితేనే ఉంటుంది. నువ్వు చింతన చేస్తేనే జరుగుతుంది, ఇట్లేం లేదు. నువ్వు చింతన చేయకున్నా కానీ నీ ప్రారంధానుసారంగా జరుగుతూనే ఉంటుంది. కానీ చేయాల్సింది భగవత్ చింతన, అంటే భగవత్ చింతన చేయాలి. లేదా మనం చూసేదంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని నువ్వు ఎటు చూసినా, ఎవరిని చూసినా, ఏ వస్తువుని చూసినా ఇది పరమాత్మనే ఉందనేటువంటి దృష్టి పెట్టి చూడు, నీకు భగవద్ దర్శనం అవుతుంది. ఈ రెండు ఉపాయాలు ఉన్నాయి. ఇదే భక్తి అంటాడు. ఇంతేకాని ఇంకా వేదాధ్యయనం చేత కానీ, ఇంకా తపస్సు చేత కానీ, దానం చేత కానీ ఆ పరమాత్మ లభించేవాడు కాదు, దర్శనమిచ్చేవాడు కాదు. అందుకని మత్కర్మ కృణ్మత్ పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఏ పాండవ అంటే ఓ అర్జున, మత్కర్మ కృత్ అంటే నాకు ప్రీతికరమైనటువంటి కర్మలనే చేస్తూ ఉండు. మత్ పరమ నన్నే పరమ లక్ష్యముగా, పరమ ప్రాప్యముగా నన్నే ఎప్పుడు చింతన చేస్తూ ఉండు. సంఘవర్జిత అంటే సమస్త సంఘములను విడిచిపెట్టు. సంఘం అంటే సంబంధం, సహవాసం. ఇతరుల యొక్క సహవాసాన్ని వదిలిపెట్టు. నా యొక్క సహవాసం చెయ్యి, లేదా మహాత్ముల యొక్క సహవాసం చెయ్యి, అంతేగాని ఇతరుల యొక్క సహవాసాన్ని వదిలిపెట్టు. సంఘవర్జిత సర్వభూతేషు నిర్వైర సకల భూతాలయందు ఏ విధమైనటువంటి వైరభావం, దేశభావం ఉండకూడదు. అన్ని ప్రాణులను నీ యొక్క ప్రాణముగా భావించి అందరినీ ప్రేమించు. నీ మీద నీకు ప్రీతి ఉన్నదా లేదా? నీ మీద నీకు ప్రేమ ఉందా లేదా? ఉంది కదా. నీ మీద నీకు ఎంత ప్రీతి ఉన్నదో ఇతర జీవుల పట్ల కూడా, ఇతర ప్రాణుల పట్ల అటువంటి ప్రీతి నీకు ఉండాలి అంటాడు. అటువంటి ప్రీతిని కలిగి ఉండు. నిర్వైర సర్వభూతేషు ఇట్లా ఎవడైతే ఉంటాడో సహా మద్భక్త, అటువంటి వాడే నా యొక్క భక్తుడు, అనన్యమైనటువంటి భక్తుడు. అతడు చివరలో నన్నే పొందుతాడు. మామేవ ఏతి, నన్నే పొందుతాడు అంటే ముక్తిని పొందుతాడు అని ఇక్కడ భక్తిని కలిగి ఉంటేనే భగవద్ దర్శనం అవుతుంది అని ముందు భక్తి అధ్యాయాన్ని చెప్పబోతాడు. 12వ అధ్యాయాన్ని భక్తి యోగం చెప్పబోతాడు. దానికి భూమిక వేసినాడు. ఇక తర్వాతి 12వ అధ్యాయము సాయంత్రం నుంచి చెప్పుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.